మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నందు అభిషేకములు 22/10/2025 బుధవారం నుండి 20/11/2025 గురువారం వరకు కార్తీక మాసము ప్రతిరోజు ఉదయం భక్తులు పరోక్షములో అభిషేకములు చేయ నిమిత్తం 600 రూపాయలు చెల్లించవలెను. డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చును. బ్యాంక్ అకౌంట్ వివరాలు: SBI అకౌంట్ 4521522200, IFSC కోడ్ IDI B000N014. డబ్బులు చెల్లించిన వారు రసీదు చూపించి కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్యాయము ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. కార్తీక మాసం అనంతరము అభిషేకమునకు డబ్బు చెల్లించిన వారికి విశేష ప్రసాదము మరియు శేష వస్త్రములను కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును. శ్రీమతి మద్ది అంజనాదేవి, చైర్మన్, స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి. నరసరావుపేట పట్టణం పాతూరులో వేంచేసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానము సంబంధించి ధర్మకర్తల మండలి మరియు సభ్యుల సహకారంతో కార్తీక మాసంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అవేమనగా పరోక్ష పూజలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో శివుడికి ముఖ్యమైన నెల కావడం వల్ల ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయటం, అట్లాగే ఈ నెల రోజులు వచ్చే భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సౌకర్యాలను ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ధర్మకర్తల మండలి వారు డిపార్ట్మెంట్ తరపున మేము ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ కార్తీక మాసం నెల రోజులు అభిషేకం, పరోక్షంగా అభిషేకం చేసినందుకు గాను భక్తులకి 600 రూపాయలు చెల్లించి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు దాని తగిన రసీదు తీసుకొని చూపించినట్టయితే ఆ నెల రోజుల్లో రోజుకు ఒక్కసారి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఏర్పాటు చేయటం అయింది. అలాగే మా దేవస్థానం యొక్క అకౌంట్ నంబరు ఇవన్నీ కూడా ఇచ్చి మేము సిటీ కేబుల్ ద్వారా ప్రచారం చేయటం జరిగింది. ఈసారి ఎక్కువగా భక్తులు వచ్చి వాళ్ళ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపను పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయంలో 22వ తారీఖు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. జనము విపరీతంగా వస్తారు. అభిషేకం నెల రోజులు చేసిన దానికి 600 రూపాయలు కడితే రోజు గోత్రనామాలు చెప్తారు. లాస్ట్ రోజు శేషవస్త్రము ప్రసాదము ఇస్తారు. ఆ రసీదు చూపిస్తే లాస్ట్ రోజు అన్నాభిషేకం కూడా జరుగుతుంది. జనం అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. నరసరావుపేట పట్టణంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ సంవత్సరము అక్టోబరు 22వ తారీఖు నుంచి నవంబరు 20వ తారీఖు వరకు కూడా కార్తీక మాస ప్రారంభమైంది. కార్తీక మాసం పరిసమాప్తి అవుతుంది 20వ తారీఖుకి. అదేవిధంగా 21వ తారీఖు స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరము దాతల సహకారంతో పరోక్ష పద్ధతిలో 600 రూపాయలు అభిషేకం నిమిత్తమై నియమించడం జరిగింది. వారి పేరు మీద గోత్రాలు పేర్లతో అభిషేకం చేయటమే కాకుండా సోమవారాలు, విశేష దినాల్లో వాళ్ళు అభిషేకం చేసుకోవటానికి, చూడటానికి, దర్శనానికి ఆ రసీదు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చివరి రోజు స్వామివారి ప్రసాదము, మహాప్రసాదము, శేషవస్త్రము అదేవిధంగా ఆ భక్తులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అభిషేక రుసుము చెల్లించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక మాస మహోత్సవములు 22/10/2025 నుంచి ప్రారంభమవుతున్నాయి. భక్తులు చాలామంది కూడా మరి కార్తీక మాసం అంటే హిందువులకు ముఖ్యమైన రోజు. ఆ నెల రోజులు కూడా పవిత్రంగా చాలామంది ఒక్కపొద్దులు ఉండటం కానివ్వండి, నిద్రాహారాలు మానుకొని రేత్రిపూట మళ్ళీ మరుసటి రోజు టిఫిన్ కార్యక్రమం చేసుకుంటారు చాలామంది కూడా భక్తులు. మరి కార్తీక మాసం అంటే మరి ఆడవాళ్ళు దేవాలయానికి వచ్చి దీపారాధన చేసినా కూడా ఎంతో విశిష్టత ఉంటుందని చెప్పి మా అర్చక స్వాములు కానీ, పీఠాధిపతులు కానీ చెప్తూ ఉంటారు. మరి చాలామంది భక్తులు మాకు అభిషేక అవకాశం కల్పించమని చెప్పి చాలామంది కోరుకోవడం జరుగుతున్నది. అందువలన ఈ సంవత్సరం ప్రత్యేకంగా శివాలయంలో 600 రూపాయల అభిషేక టికెట్ పెట్టడం జరిగింది. కొంతమంది ఎవరైనా సరే ఈ అభిషేక టికెట్ తీసుకొని స్వామివారిని ప్రతిరోజు దర్శనం చేసుకోవచ్చు. ఆఖరి నెల రోజుల తర్వాత స్వామివారి మహాప్రసాదము, శేషవస్త్రము కూడా మేము వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది.
ప్రతి ఒక్కళ్ళకు కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అదే రోజు కానీ దేవాలయంలోకి వస్తే వాళ్ళ స్వయంగా తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది.